టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ కుర్చీ కోసం తీవ్ర స్థాయిలో వాదులాట జరుగుతా ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకర్ల సురేష్ వర్గమైన, అంటే కాకర్ల సురేష్ వర్గం అని కాదు, గణపం సుదర్శన్ రెడ్డి 30 సంవత్సరాల నుంచి టీడీపీ కోసం ఎంతో త్యాగం చేశాడు. పూర్తి స్థాయిలో కాకర్ల సురేష్ గారి గెలుపు పాత్రలో కూడా సుదర్శన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకర్ల సురేష్ గారు గెలిచిన తర్వాత తదుపరి గణపం సుదర్శన్ రెడ్డి భార్య హరితారెడ్డికి ఏఎంసీ చైర్మన్ పదవి అని చెప్పి దాదాపు 7-8 నెలల నుంచి ఈ వాడకం మొదలవుతూనే వస్తా ఉంది. అంతేకాకుండా కాకర్ల సురేష్ గారు కూడా గణపం హరితారెడ్డికే ఈ పోస్టు, ఏఎంసీ చైర్మన్ పోస్టు డిక్లేర్ చేసినట్టు కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే హరితారెడ్డి గారు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం, గణపం హరితారెడ్డి గారు ఇటు మహిళా విభాగంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్ టైంలో కూడా క్యాంపెయిన్ చేయడంతో హరితారెడ్డి పేరు ఖరారైనట్టు పూర్తి స్థాయిలో వెల్లడైంది. కానీ ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అంటే మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన సతీమణి మేకపాటి శాంతకుమారి గారికి ఆ పోస్టు ఖరారవుతుందనే ఒక వినికిడి పూర్తి స్థాయిలో వెల్లడైంది. అది కూడా ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో 2 నియోజకవర్గాల్లో కూడా అతని ప్రభావం పనిచేసింది. కానీ అతనికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, ఈకుండా మొండి చేయి చూపించారు. ఆ క్రమంలోనే శాంతకుమారి గారికి తెలుగు అకాడమీ చైర్మన్ గా ఇస్తారని చెప్పి కూడా ఒక నానుడు వచ్చింది. దాని తర్వాత ఆ పోస్టు కూడా లేకుండా తర్వాత ఏఎంసీ చైర్మన్ పోస్టు కోసం వారు ఇదయ్యారని చెప్పి, అంతేకాకుండా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తెలుగుదేశంలోకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర బొల్లినేని రామారావు, బీటెక్ రవి పోషించారనే ఒక నానుడు కూడా ఉంది. ఈ క్రమంలోనే మేకపాటి శాంతకుమారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలని బొల్లినేని రామారావు పట్టుబట్టినట్టు అది తెలుసుకున్న కాకర్ల సురేష్ మా వర్గమైన సుదర్శన్ రెడ్డి భార్య హరితారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, లేని పక్షంలో మీరు బీజేపీకైనా ఆ సీట్ అలాట్ చేయండి అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ వైపు అధిష్టానం కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతా వస్తా ఉంది. అదే క్రమంలో ముడుమాల రమేష్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ నాయకుడిగా రావడం, ఆ క్యాండిడేట్ పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడంతో ముడుమాల రమేష్ రెడ్డి గారి భార్యకు రాజేశ్వరి రెడ్డి గారికైనా ఆ పోస్టు ఖరారయ్యే అవకాశం ఉందని చెప్పి మొత్తం మీద తెలుస్తా ఉంది, వివరణ మనకు తెలుస్తా ఉంది. కానీ ఇది మనకు పూర్తి స్థాయిలో మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ముడుమాల రమేష్ రెడ్డి భార్య రాజేశ్వరి రెడ్డికి ఖరారైతే ఇటు బొల్లినేని రామారావు మధ్యన, కాకర్ల సురేష్ మధ్యన పూర్తి స్థాయిలో వైరం ఏర్పడి ఉదయగిరి టీడీపీ నియోజకవర్గంలో 2గా ముక్కలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరింత అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి జనా టైమ్స్.